కట్టమైసమ్మ దేవాలయం దగ్గర నిన్న గుర్తు తెలియనటువంటి వ్యక్తి మల విసర్జన చేశారు. దీంతో హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఇలా చేయడం ఏంటంటూ కూడా నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటననే జరిగింది. ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ఆలయాన్ని మొత్తం కూడా ఆధీనం తీసుకొని భారీగా పహారా కాస్తున్న ప్రస్తుతంతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఈ విధంగా మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా చేశారంటూ కూడా అంటున్నారు. అసలు ఈ ఘటన పైన ఏమంటారు? భారతదేశంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ ఒకటే అనే భావనతోనే ఇప్పటిదాకా మేమందరం బతుకుతున్నాం, అట్లనే కొనసాగించినాం. ఎప్పుడైతే దేశ నలుమూలల హిందువుల మీద ఈ ముస్లింల దాడులు అనేకం మనం చూసినాం. గతంలో హిందువుల మీద దాడులే నుంచి దేవాలయాల మీద దాడుల దాకా పోయింది. మనం ఇదే తెలంగాణ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఒక 3 ఏళ్ల నుంచి, ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ తెలంగాణ ప్రాంతంలో హిందూ దేవాలయాల మీద, హిందువుల మీద దాడులు అధికమైపోయినాయి. ఏదైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని వాళ్ళని ఇంకా రెచ్చగొట్టినట్టు చేసి, కాముగా ఉన్న ముస్లింలు కూడా ఇలా రెచ్చిపోయి హిందువుల మీద, హిందూ దేవుల మీద, హిందూ దేవాలయాల మీద కావాలని దాడికి దిగి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, ఈ ప్రభుత్వం మాదే, ఈ ప్రభుత్వం మాకు వంతబడుతుంది, ఈ ప్రభుత్వం మాకు సపోర్ట్ చేస్తుందనే ఉద్దేశంతో కావాలని దాడులు ఇంకా ఎక్కువ చేస్తున్నారు. హిందూ సమాజం అన్ని గమనిస్తూనే ఉన్నది. గతంలో సికింద్రాబాద్లో ముత్యాలమ్మ ఆలయం దగ్గర అయింది. గతంలో అమ్మవారిని ఎక్కడో మండపం పెడితే అక్కడ అయింది. వినాయక మండపం దగ్గర పెడితే కూడా అక్కడ జరిగింది. ఎక్కడ జరిగినా కానీ పోలీసులు తెలివిగా వాడు పిచ్చోడు, వాడు పిచ్చిలోతో ఇట్లా చేసిందని చెప్పి వాడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేపు కూడా ఈ విషయంలో కూడా ఈ సఫిల్ కూడా కట్టమైసమ్మ గుడి ఆలయం దగ్గర కూడా ఏదైతే అన్య మతస్థుడు టోపీ పెట్టుకొని మా ఉద్దేశపూర్వకంగా ఇలా గుడికి మొత్తం లాక్ ఉన్నాయి. ఆ లాక్ ఉన్నది కారణంగా వాడు మీదికి రాలేదు. ఒకవేళ లాక్ లేకపోతే వాడు మీదకి వచ్చి అమ్మవారిని కూడా ఏమైనా చేస్తుండే, లేకపోతే దొంగతనం చేస్తుండే, ఇంకేమైనా చేస్తుండేవాడు. కానీ లాక్ ఉన్న కారణంగా వాడు కావాలని మల విసర్జన చేసి అపవిత్రం చేసిండు. ముఖ్యంగా ఇదే విషయంలో మేము పోలీసులకు కూడా తెలియజేయడమైంది. దేవాలయాల ప్రాంగణంలో ఏ అన్య మతస్థుడు, అది ముస్లిమే కానీ, క్రిస్టియనే కానీ, పండ్లే కానీ, కూరగాయలే కానీ, పూలే కానీ అమ్మొద్దని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది.